గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ ఇంకా వీడటం లేదు. పోలీసులు శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇంకా సరైనటువంటి ఆధారాలు లభ్యం కావట్లా. 3 రోజులుగా భర్త రాజేందర్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. రాజేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రాము, ఇట్లా ఫేస్బుక్, సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో మాట్లాడినటువంటి మాటలు, చాటింగ్స్, తర్వాత వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ రాజేందర్ రెడ్డి నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు. అందుకే అంటే ఇక మర్యాదగా నిజం చెప్తావా లేదా అని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా సరైనటువంటి ఆధారం భర్త రాజేందర్ రెడ్డే చేశాడు అనడానికి ఇంకా పోలీసులకు దొరకలా. కాబట్టి మీకు తెలిసింది చెప్పండి, మీకు ఎవరి మీద అనుమానం ఉంది చెప్పండి, మీరు మీ కాల్ రికార్డ్స్లో ఈ వీళ్ళతో మాట్లాడారు, వీళ్ళు ఎవరు? సో ఇలాంటి ప్రశ్నలే తప్ప రాజేందర్ రెడ్డి ప్రమేయం ఉంది, భర్తే చేశాడు అనటానికి ఇంకా పోలీసులకి గన్ షాట్ అయినటువంటి ఆధారం లభించలేదు. ఇంకా చాలామందిని విచారిస్తూ ఉన్నారు. వారం రోజులు అయిపోయింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జేబీ కాలనీలో రాత్రి 7 గంటల సమయంలోనే, ఏదో అర్ధరాత్రి 12 గంటలకో 2 గంటలకో కాదు, సాయంత్రం 7 గంటల సమయంలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని అత్యంత దారుణంగా 27 సార్లు కత్తిపోట్లు గురి చేసి, 2 సార్లు ఏమో తల మీద కత్తితో పొడి చేశారు, 25 సార్లు ఒంటి మీద కత్తితో పొడిచి చంపినటువంటి దాఖలా ఉంది. అంత దారుణంగా చంపిన తర్వాత పోలీసులకి ఈ విషయం ఆ తెల్లారి తెలిసిన తర్వాత వరుసగా విచారణ చేస్తానే ఉన్నారు. స్కూల్ దగ్గర ఎంక్వైరీ చేశారు, ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు, భర్త రాజేందర్ రెడ్డి ఎంక్వైరీ చేశారు. భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. భర్త రాజేందర్ రెడ్డి ఆయన గతంలో చేసినటువంటి బిజినెస్లకు సంబంధించి మొత్తం కూడా విచారణ చేశారు. అనుమానం ఉన్న వాళ్ళ పిలిచి కూడా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా ఆధారం లభ్యం కాల. వాళ్ళకి దొరికిందల్లా ఒకటే, సీసీ కెమెరాలో దొరికింది వెనకాల, ఇంటి వెనక సైడు ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. చేతులకి గ్లౌజులు వేసుకుని ఇంటి వెనక నుంచి గోడెక్కినటువంటి దృశ్యం పోలీసులకు కనిపించింది. కాబట్టి ఇతను చేశాడని చెప్పి అర్థమైంది. కానీ ఇతను ఎవరు ఇతనితో చేయించారు, ఇతను అసలు ఎక్కడి వ్యక్తి, వీటన్నింటికి సంబంధించి పోలీసులు ఇంకా ఏమీ తేల్చున్నటువంటి పరిస్థితి ఉంది. వాడు ఇంటి వెనక నుంచి అటు నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం కనిపించింది. ఎక్కడికి పోయాడు? ఆ ఊళ్ళో నుంచి ఎటుపోయాడు? అదేమన్నా అంతరాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన వ్యక్తి, అక్కడ లోకల్గా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే కాదన్నట్టుగా తెలుస్తోంది. సో బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే బయట రాష్ట్రం నుంచి వచ్చాడా, లేదంటే ఇతనికి ఎవరైనా డబ్బులు ఇచ్చి, సుపారీ డబ్బులు ఇచ్చి రూపారెడ్డిని చంపేయని చెప్పి ఏమైనా పురమాయించారా? సో ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆధారం మాత్రం సరిగ్గా పోలీసులకి ఇంకా దొరకలేదు. స్కూల్లో కూడా ప్రశ్నిస్తున్నారు, అక్కడ స్టాఫ్ని ప్రశ్నించారు. ఈ స్కూల్లో లాస్ట్ 10 years 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించారు. ఎక్కడ కూడా లభ్యం కాల. రూపారెడ్డి మొబైల్ ఫోన్ పోయింది కదా, రూపారెడ్డిని చంపిన తర్వాత ఆమె మొబైల్ ఫోన్తో పాటు ఇంట్లో ఉన్న 2 లక్షల రూపాయలు కూడా తీసుకుపోయాడంట. మరి ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్తో నాకు మాట్లాడాల్సినటువంటి పని ఉంది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ తన దగ్గర పనిచేసే స్టాఫ్కి చెప్పేసి రూపారెడ్డి ఇంటికి వచ్చింది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా కనిపించలా, ఏ ఫ్రెండ్స్ కూడా కనిపించలా. ఇంటికి వచ్చినటువంటి 2 గంటల్లోనే ఆమె హత్య గావించబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె ఫోన్లో ఉన్నటువంటి డేటా, ఆమె తన పిన్నితో కూడా మాట్లాడిందట. చివరి కాల్ తన పిన్నితో మాట్లాడింది, అంతకుముందు తన భర్తతోనే మాట్లాడింది, అంతకుముందు కొంతమంది వ్యక్తులతో మాట్లాడింది. అన్నీ కూడా తీశారు. కానీ పోలీసులకి ఇంకా సరైనటువంటి ఆధారం ఇంకా లభ్యం కాల. చూడండి, అంటే దొంగలు ఎంత తెలివి మీరి చేస్తూ ఉన్నారు అంటే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు, గతం తాలూకు కేసులకు సంబంధించి పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇవన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చేస్తున్నారు దొంగలు. ఎలా వెళితే మనం ఇంట్లోకి ఎలా చొరబడి, ఎలా దొంగతనం చేస్తే, ఎలా మర్డర్లు చేస్తే, ఎలా దోపిడీ చేసినా మనం దొరకకుండా ఉండాలంటే, పోలీసులకు చుక్కలు కనపడాలంటే మనం ఏ విధంగా తప్పించుకోవాలి,
ఏ విధంగా చేస్తే మనం పోలీసులకు దొరకవు అన్నది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అందుకే వాడు గ్లౌజులు వేసుకుని వచ్చాడంట. గ్లౌజులు వేసుకుని వచ్చి ఇంట్లోకి వస్తే ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ పడవు కదా, ఎలాంటి ఆధారం దొరకదు. ఇది పోలీసులకి కొంత జటిలంగా ఉంది ఈ కేసుని తేల్చడానికి. గత మంగళవారం జరిగితే ఈరోజు మంగళవారం, వారం రోజులైంది. వారం రోజులైనప్పటికీ ఇంకా పోలీసులు ఏవి ఇంకా కనిపెట్టలేని పరిస్థితుంది. మేము విచారణ చేస్తాం, నిందితుల్ని పట్టుకుంటాం, అతి త్వరలోనే పట్టుకుంటాం, వాళ్ళని జైల్లో కూర్చోబెడతాం, చాలా కఠినంగా శిక్షిస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా ఏం తేల్చట్లేదు కదా. రూపారెడ్డి అంత్యక్రియలు కొండమల్లేపల్లిలో చేయకుండా హైదరాబాదులో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి? భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాదులోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి ఎందుకు అనుకున్నారు, ఊళ్ళో ఎందుకు చేయలేదు? ఇది కూడా ఒక అనుమానంగా కనిపిస్తోంది. దీని వెనకాల ఏం జరిగిందనేది. సో కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇతర బంధువులు కావచ్చు, అంతా మంచిగా ఉంది, వీళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగానే ఉన్నారు, భార్యాభర్తలు, కొడుకు అందరూ కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీయే. ఎప్పుడు కూడా గొడవలు పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమో మాకు ఎక్కడా కనిపించలేదు. కొడుకేమో హైదరాబాద్లో చదువుకుంటా ఉన్నాడు, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు సమయం దొరికినప్పుడల్లా, సెలవు దొరికినప్పుడల్లా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు గురంగూళ్ళలో, హైదరాబాద్లో. అంత బాగానే ఉంది. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఎవరి మీద పెద్దన చంపుకునే స్థాయిలో గొడవలు లేవని చెప్తా ఉన్నాడు. రూపారెడ్డి స్కూల్లో కూడా మంచి పేరుంది. స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ స్టాఫ్ కావచ్చు, అక్కడ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర వాళ్ళు కావచ్చు, అంతా కూడా బాగానే చెప్తా ఉన్నారు. మరి ఎవరు చంపుంటారు, ఎవరు చంపించి ఉంటారు అన్నది తేలాలి అంటే మరి పోలీసులు ఇంకొంత సమయం తీసుకుంటారేమో. కానీ నేరం చేసినాడు, దొంగతనం చేసినా, మర్డర్ చేసినా, ఇంకేదైనా తప్పిదం చేసినా డెఫినెట్గా ఒక ఆధారం అయితే వదులుతాడు. డెఫినెట్గా ఒక ఆధారం వదులుతాడు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటకు రాక మానదు. పోలీసులు ఆ ఆధారం కోసం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు కనిపిస్తుందల్లా సీసీ కెమెరాలో వాడు తిరుగుతున్నటువంటి గ్లౌజులు వేసుకొని గోడ దూకొచ్చి చేశాడు. అంటే వీడు ఇంత పకడ్బందీగా చేశాడంటే రెక్కీ చేసినట్టేగా, ఒక ప్లాన్ గీసుకున్నట్టేగా. ప్రిన్సిపల్ రూపారెడ్డి ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తుంది, ఎన్ని గంటలకు ఇంటికి వస్తుంది, ఒంటరిగా ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఆ ఇంట్లోకి వెళితే ఆమెని చంపొచ్చు, ఏ టైంలో ఎటువైపు నుంచి వెళితే సీసీ కెమెరాలో కనిపించను, ఇవన్నీ ఉన్నాయి. అంటే అతను చాలా పక్కా ప్లాన్గానే ఉన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం ఆయనకి ముందే, చాలా రోజుల ముందే ప్లాన్ గీసుకున్నాడు అన్నది కూడా పోలీసులకు అర్థమవుతోంది. ఎంత అర్థమైనా ఆధారం దొరకకపోతే ఇంకా ఈ కేసు ఇంకా చిక్కుముడి వేడనట్టే కదా, ఇంకా కష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులకు కూడా. సో ఏదేమైనప్పటికీ ఎంత కష్టమైనా ఛేదిస్తామని చెప్తున్నారు, ధీమాగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే వారం రోజులు అయిపోయింది, అయినప్పటికీ ఇంకా మళ్ళొక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ నిందితుడిని పట్టుకుని తీరుతామంటున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.